హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ శివ సినిమా ఎలా మొదలైంది. 1989 తెలుగు సినిమా ప్రపంచం ప్రేమ, కుటుంబ కథలు, పాటలు, నాటకీయ సన్నివేశాలతో ముందుకు సాగుతూ ఉండేది. కానీ ఆ సంవత్సరంలో ఒక సినిమా వచ్చి ఆ ప్రవాహాన్ని మార్చేసింది. ఆ సినిమా పేరే శివ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున, హీరోయిన్ అమల, ఈ ముగ్గురు కలయిక తెలుగు సినిమాకి కొత్త గాలిని తీసుకొచ్చింది. శివ ఒక సినిమా మాత్రమే కాదు, ఒక విప్లవం, ఒక దిశ మార్పు, తెలుగు ప్రజల మైండ్ సెట్ని మార్చిన, కొత్త శైలి చూపించిన ఒక గొప్ప అధ్యాయం. రామ్ గోపాల్ వర్మ అప్పట్లో కొత్త దర్శకుడు. సినిమా ఎలా తీయాలి, కథ ఎలా చెప్పాలి అన్న దానిపై ఆయనకు తనకంటూ ఒక దృష్టి. అయితే పరిశ్రమ ఆయనను అర్థం చేసుకోలేదు. కానీ ఆయన ఆగలేదు. తన అనుభవాల నుంచి, కాలేజీలో చూసిన రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, విద్యార్థుల్లో ఉన్న అసహనం, వికారం, ఆవేశం, ఇవన్నీ దర్శనంగా మార్చి శివ కథను రాశారు. ఒక సాధారణ విద్యార్థి వ్యవస్థలోని అన్యాయాలను చూసి ఎదురుండి చేయటం, కానీ చూపించిన తీరు సింపుల్ కాదు. చూపించిన రియలిజం అప్పట్లో ప్రేక్షకులను షాక్ గురి చేసింది. శివ అనే పాత్ర, శివ ఉండే వాతావరణం, దాడుల వెనుక వినిపించే చైన్ సౌండ్, ఇవన్నీ కొత్త రకం సినిమా భాష. ఆ చైన్ వచ్చే శబ్దం ప్రేక్షకులు గుండెల్లో టెన్షన్ పెట్టించేది. ఒక సీన్లో ఆ శబ్దం వినిపిస్తే ప్రేక్షకులు అర్థం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏదో పెద్ద విషయం జరగబోతుందని. అప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ నిర్మాణం ఎవరూ చేయలేదు. ఆ కాలంలో కాలేజీలు సినిమాలంటే అబ్బాయి అమ్మాయి ప్రేమ, 2 పాటలు, కొంచెం కామెడీ అలా ఉండేది. కానీ శివ బొమ్మ మార్చేసింది ఇదంతా. రియలిస్టిక్ క్యాంపస్, స్టూడెంట్స్ యూనియన్, నాయకత్వం కోసం హింస, రాజకీయాల నీడ, ఇవన్నీ డైరెక్ట్గా నేరుగా సినిమాలో చూపించేశాడు మన రామ్ గోపాల్ వర్మ. ప్రేక్షకులు తెర మీద తమ కాలేజీని గుర్తు చేసుకునే విధంగా ఆ సీన్లు ఉండేవి. హీరోగా నాగార్జున ఇందులో పూర్తిగా కొత్త గెటప్లో కనిపించారు. సైలెంట్గా, తక్కువ డైలాగులతో, ముఖంలో కఠినత, కళ్ళల్లో అగ్ని, ఇలా ఉండేది శివ అంటే. నాగార్జున కెరీర్లో ఇది టర్నింగ్ పాయింట్. అమల కూడా సహజమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నరాలను పరిగెత్తించే రక్తంలాగా మారిపోయింది మన ఇళయరాజా గారి సంగీతం. అయితే పాటలు మధురమైనవి, కథ మాత్రం గరం గరంగా ఉండేది. ఈ కాంబినేషన్లో సినిమా ప్రభావాన్ని పదింతలు చేసింది. సినిమా చివరిలో శివ వ్యవస్థను ఎదిరించి నిలబడటం యువత హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. చిన్న వ్యక్తి పెద్ద శక్తులకు ఎలా సమాధానం చెబుతాడో ఇది చూపించారు. ఒక ధైర్యంగా ముందుకు వస్తే చాలు, ఈ సందేశమే ప్రేక్షకులకు శక్తినిస్తుంది అనే ఒక చిన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాడు మన రామ్ గోపాల్ వర్మ. శివ రాకముందు తెలుగు సినిమా ఒకలా ఉండేది. శివ వచ్చిన తర్వాత కొత్త యుగం మొదలైంది. అంతేకాదు, సినిమాకి వచ్చిన భారీ విజయంతో రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. హిందీలో కూడా శివ రీమేక్ అయ్యి అక్కడ కూడా సంచలనం సృష్టించింది. ఈరోజు సినిమా హాస్టల్స్లో, రాత్రి షోలలో శివ చూస్తే యువతలో విజిల్స్ కొడుతుంది. ఎందుకంటే శివ అనేది ఒక కేవలం సినిమా కాదు, ఇట్స్ ఎ కల్ట్. అటువంటి గొప్ప సినిమా మనకు అందించిన రామ్ గోపాల్ వర్మ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.